నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 66 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 67వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షికి నమస్కరించుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన హనుమంతుడికి నమస్కరించుకున్నాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఔత్తార్య గోపీ సుశ్రుతం పయ పునః ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్ జహాసతం చాపి న తత్ర పశ్యతి ఉలూఖులాంఘ్రేరుపరి వ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం హై యంగవం చౌర్య విశంకితేక్షణం నిరీక్ష పశ్చాత్సుతమాగమచ్చనై తామాత్తయస్తిం ప్రసమీక్ష సత్వరః తతోవరుహ్యాపససార భీతవత్ గోప్యన్మధావన్నయమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తప సేరితం మనః. అన్వంచమానా జననీ బృహచ్చలత్ శ్రోణీభరాక్రాంతగతి సుమధ్యవా జవేన విశ్రంసిత కేశబంధన చ్యుత ప్రస్వానానుగతి పరామృశత్. యశోదమ్మ పొయ్యి మీద నుంచి కిందకి దింపింది. పాలు పొంగుతున్నాయని చెప్పి వెళ్ళింది కదా, కిందకి దింపింది. ఆ తర్వాత వచ్చి చూస్తే ఏముంది, తాను చిలుకుతున్న కొండను పాల్గొట్టేశాడు కృష్ణుడు. ఆ నిర్వాహకం చూసి కోసం వెతికింది అతని కోసం. అప్పుడు ఒక రోలు అక్కడ బోర్లింపబడి ఉన్నదిట. దాని మీదకి ఎక్కి పుట్టిపోయి ఉన్న కొండలో ఉన్న వెన్నను తీసుకొని తన తోటి వారికి, కోతులకు, పిల్లులకు తీపించడం చూసింది ఆమె. ఆ తర్వాత ఎక్కడ అమ్మకి ఈ విషయం తెలుస్తుందో అని అటు ఇటు చూస్తున్నట్ట, దొంగ చూపు. వెనక నుండి మెల్లగా వచ్చింది కొడుకు దగ్గరికి, చేత్తో బెత్తాన్ని పెట్టుకుంది. కృష్ణుడు రోడ్డుపై నుంచి దిగాడు, పరుగో పరుగు. అప్పుడు వెంబడించింది ఆమె. అతనికి చెక్కల ఎక్కడ చిక్కుతాడు? తపస్సమాధిలో ఉన్న యోగీశ్వరుల మనస్సులకి అందరి మహాత్ముడు ఈమెకి చిక్కుతాడా? ఆ తర్వాత ఆ తల్లి త్వరగా తన సుతుడు వెంట పరుగుతుంది. వాడేమో పిల్లవాడయ్యా పరిగెత్తున్నాడు, ఈమెమో పెద్దదయింది, వేగం తగ్గింది. పాపం తొందరలో కుప్పముడి కాస్త సడలిపోయింది. తల్లో పెట్టుకున్న పువ్వులన్నీ కూడా రాలిపోయాయి. మొత్తానికి పట్టుకున్నది చివరికి కృష్ణుణ్ణి. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. 9వ అధ్యాయంలో కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను